బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్లో సంచలన రికార్డులు నెలకొల్పుతుంది. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత వరల్డ్ వైడ్ గా 8 రోజులు నెంబర్ 1 మూవీగా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కేవలం 7 రోజులే నెంబర్ 1 గా నిలవడం మీరు గమనించాలి. డాకు మహారాజ్ ఇప్పటికీ ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఖతార్, యుఏఈ దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలిచింది. మరో 13 దేశాల్లో టాప్ 10 లో ఒకటిగా ఉంది. పాకిస్తాన్ లో డాకు మహారాజ్ చూసి అక్కడి జనాలు పిచ్చెక్కిపోతున్నారు. మన దగ్గర తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పుష్ప 2 కేరళలో అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే మలయాళు డాకు మహారాజ్ చూసి వెర్రెక్కిపోతున్నారట. విజువల్ మాస్ ఫీస్ట్ అని మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటున్నారు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే నాన్ ఇంగ్లీష్ సినిమాలో వరల్డ్ వైడ్ గా 5వ స్థానాన్ని సంపాదించింది. నెట్ఫ్లిక్స్ తన ఇండియా సౌత్ పేజ్ డిస్కషన్ లో డాకు మహారాజ్ ను ఉద్దేశించి ప్రణామ్ మహారాజ్ అని ట్యాగ్ లైన్ పెట్టిందంటేనే ఎంత రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో మరెన్నో రికార్డులు కొల్లగొట్టనుందో చూడాలి. బాలయ్య కథానాయకుడిగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో చైల్డ్ సెంటిమెంట్ తో పాటు బాలయ్య ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలకు తమన్ సంగీతం విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. దవడి దివిడి పాట కూడా కీలక పాత్ర పోషించింది. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు బాబీ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను అందరికీ మలిచేలా రూపొందించారు. ఈ సినిమాతో వరుసగా 4 సార్లు 100 కోట్లు సాధించిన సీనియర్ హీరోల్లో ఒకటిగా అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ సినిమా మొత్తం 185 కోట్లు గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. సంక్రాంతి సమయంలో కుటుంబ ప్రేక్షకులంతా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రాధాన్యత ఇవ్వడంతో కొంచెం కలెక్షన్లు తగ్గాయే తప్ప 250 కోట్ల వరకు గ్రాస్ వచ్చేదని విశ్లేషకులు అంచనా వేశారు.